నర్సరీలో పెట్టేటప్పుడు మంచి చెట్లు ఏది మన వనమూలికలు ఉన్న చెట్లు అంటే మనకు ఇప్పుడు ఒకటేది ఉంది మునిగ చెట్టు ఉంది ఎగ్జాంపుల్ చెప్తాను. అది 300 రోగాలకు కొడుతది. దాన్ని ప్రతిది కూడా మనకు హెల్త్ పరంగా అలాంటి చెట్లు. తర్వాత ఒక తులసి చెట్టు ఉంది. ఇలాంటి చెట్ల ఔషధ గుణాలను గుర్తించి ఆ చెట్లు పెట్టాలి. తర్వాత నిమ్మ చెట్టు. ప్రతి ఇంట్లో నిమ్మ చెట్టు ఉండాలి. జామ చెట్టు ఉండాలి. ఇట్లా ప్రతి చెట్టు ఉండాలి. ప్రతి ఫలం ఆశించాలి. వెదురు కూడా చాలా ఆక్సిజన్ లెవెల్స్ ఇస్తది. అట్లా అంటే ఒక్కొక్క చెట్టు ఏమేమి ఇస్తుందన్నది చాలా మట్టుకు తెలుసు. తెలిసినోళ్ళు చెప్తలేరు కాబట్టి అది జేయాలి. తర్వాత వెదురు ఆకులు భూమి మీద పడితే భూమి ఎంతో సారవంతం అయితది. ఇప్పుడు భూమికి కావాల్సింది ఏందంటే ఆవు మలమూత్రాలు, పిట్టెల, రెట్ట తర్వాత మూడవదేందంటే ప్రకృతి ప్రతి చెట్టు ఆకులు వదులుతది. ఇయర్‌కొకసారి వదులుతది. అది భూమికి ఆహారం. కానీ ఇప్పుడు చెట్లు కనుమరుగైతున్నాయి. ఇటు ఆవులు మరుగమైతున్నాయి. ఈ మన పక్షి సంపద కూడా పక్షులు కూడా అంతరించిపోతున్నాయి. ఇవన్నిటి మనం పెంపొందిస్తే కంపల్సరీ ఆ భూమాత బాగుంటది, గోమాత బాగుంటది, ప్రకృతి బాగుంటది, ప్రజలు బాగుంటరు.